షాలోం అందరికీ. అందరినీ ప్రత్యేకంగా పరమ తండ్రి ఎలోహీ యావే అందరిని దీవించి ఆశీర్వదింపబడును కాక. నేటికి మనందరినూ మందిరంకి వచ్చిన వారందరినూ, రాలేకున్న వారిని, వీడియో ద్వారా వింటున్న ప్రతి వారిని పరమ తండ్రి మరొకసారి వారందరిని కూడా దీవించి ఆశీర్వదింపబడును కాక. పరమ తండ్రి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. ముఖ్యం ఏంటంటే ఈరోజు చాలా మంచి సబ్జెక్టు నేర్చుకోవాలి, దాన్ని బట్టి మనము ముందుకు వెళ్ళాలి. మనం ఈ వీడియోలో చాలా విషయాలు ఆజ్ఞల గురించి మాట్లాడుకుంటున్నాం. అసలు ఏంటి ఆజ్ఞ అంటే ఏంటి? అసలు ఆజ్ఞలో మనం నిర్గమకాండంలో ఎన్నోసార్లు చెప్పుకున్నాం. అసలు ఆజ్ఞలు ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే స్పష్టంగా 1 నుంచి 20 అక్కడ 17 వచనాల వరకు స్పష్టంగా ఏది నెరవేర్చాలో ఏది నెరవేర్చొద్దో స్పష్టంగా రాయబడింది. అసలు ముఖ్యంగా ఆజ్ఞ మేరటువంటి ఏంటి ఫస్ట్ అనేది మనం గమనించాలి. ఫస్ట్ ఏంటంటే మొట్టమొదటిగా ఆదిలో అవ్వ ఆదాములు పరమ తండ్రి పడ్డారు. అంటే యావే ద్వారా, అంటే ఎలోహీం ద్వారా ఆదామును ప్లస్ ఆదాములో నుండి ఎముక నుండి అవన్నీ చేయడం జరిగింది, ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు ఒక మాట ఇచ్చాడు, ఒక వడంబడిక జరిగింది. ఏంటి? ఆజ్ఞ. అది కూడా ఆజ్ఞే. మీరు ఇదంతా మధ్య తిరగండి చెప్పారు. ఈ మంచిని చెడును తెలిపే వృక్ష ఫలమును మాత్రం తినవద్దు. మంచిని చెడును తెలిపే వృక్ష ఫలం అంటే ఏంటి? దానిలో 2 లక్షణాలు ఉన్నాయంట. ఏంటి ఆ 2 లక్షణాలు? ఒకటో మంచి అంట, ఒకటి చెడు అంట. దాంట్లో మంచిని తెలిపిద్దంట, దాంట్లోనే చెడు కూడా ఉందనే సంగతి విషయాన్ని తెలిపిద్దంట. ఆ చెట్టు ఫలం అంటే దాని ద్వారా వచ్చే సారాంశం, పండు ద్వారా వచ్చే సారాంశం మనకిచ్చే జ్ఞానం ఏంటంటే ఒకటి చెడగొట్టడానికి, ఒకటి మరణింపజేయడానికి. అంటే ఒకటి సాగొట్టడానికి, అంటే ఒకటి తప్పిపోవడానికి, ఒకటి చంపడానికి. 2 విధాలు అక్కడే. ఆ రెండు మాటల్లోనే 2 ఉన్నాయి. కనుక ఇన్ని విధాలుగా మనం చెప్పుకుంటున్నామని కాదు, కానీ ఆజ్ఞ మేరటం వల్ల మరణం ఉందని మనం ఎన్నోసార్లు చదువుకున్నాం. ఏంటి మరణం అనేది మనం గమనించినట్లయితే, అలాగనే దానికంటే ముఖ్య ప్రాముఖ్యం ఏంటంటే ఈరోజు సబ్జెక్ట్ మనం నేర్చుకోవాలి, చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. హెడ్లైన్ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే పాత నిబంధన ప్రత్యక్ష గుడారపు శావలలో జంతువులను ఎందుకు బలి ఇవ్వాల్సి వచ్చింది? పాత నిబంధన గ్రంథములో బలి నైవేద్యములను ఎందుకు పెట్టడం జరిగింది? దానిని బట్టి ఈరోజు మనము చాలా స్పష్టంగా, అందుకే నేను అన్నాను మొదటినే అన్నా, ఈ వీడియో ఎవరైనా ఆన్ చేసి చివరి దాకా చూడకపోతే మీ అంత దురదృష్టులు ఇంకొకటి లేరు. తప్పగా మీరందరూ చూస్తారని నేను ప్రేమపూర్వకంగా మీకు వందనాలు తెలియపరుస్తున్నాను. పరమ తండ్రి స్తోత్రం. ఒకటి చదువుకుందాం ముందుగా. మత్తయి సువార్త 26వ అధ్యాయము 28వ వచనం చూడండి ఒకసారి. ఈసారమ్మా 26వ అధ్యాయము 28వ వచనం. ఇది నా రక్తము. 28 కదా, 27 నుంచి చదవండి ఒకసారి. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి దీనిలోనిది మీరు తాగుడి, ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు. బాగా గమనించాలి, ఇక్కడ అనేకుల కొరకు నా రక్తము చిందింపబడుచున్న నిబంధన రక్తము. హల్లెలూయా. ఇది నిబంధన రక్తము కదా. ఎందుకు నిబంధన అట? ఇది పాప క్షమాపణ నిమిత్తము. అంతేనమ్మా? పాప క్షమాపణ నిమిత్తము. అసలు పాప క్షమాపణ ఏంటి? బాగా గమనించాలి మనం. అసలు పాపం ఏంటి? అసలు పాపం ఎందుకు వచ్చింది? పాపం వల్ల అసలు వచ్చినటువంటి క్షమాపణ, దానికి క్షమాపణ అంటే ఏంటి అని మనం గమనించినట్లయితే ఒక మాట మనం చదువుకుందాం ఒకసారి. చూడండి, అవాదాములు ఏం చేశారు? మొట్టమొదటిగా అవాదాములను యావే తండ్రి నిర్మించాడు, అంటే ఎలోహీం నిర్మించాడు. వాళ్ళ క్రమం చెప్పాడు, ఇలా జీవించమని చెప్పాడు, బాగానే ఉంది. అయ్య ద్వారా అవ్వ ఇద్దరు కాకుండా అప్పుడు ఏకశరీరులై ఉన్నారా, విడివిడిగా ఉన్నారా అంటే ఏకశరీరులై ఉన్నారు. అంతేనా? ఏకశరీరులై ఉన్నారు.
కనుక బైబిల్ వాక్యం కూడా అదే చెప్తుంది, వేక చెరువులై ఉన్నారు అనేది. కనుక నా మాంసంలో నా ఎముకలో ఎముక, మాంసంలో మాంసమా, నాది అనబడిన నాలో నుండి తీయబడిన ఓ అవ్వా అని చెప్పబడుతుంది. కనుక ఏక శరీరం, ఒకటే శరీరము, కానీ అవయవములు మాత్రం వేరు. కనుక ఇక్కడ పండు తినుట అనే ఒక మాట వచ్చింది. ఒకటి మంచిని తెలిపేది, ఒకటి చెడు చూపించేది. మంచి ద్వారా వచ్చేది మేలు, చెడు ద్వారా వచ్చేది పాపం. అంటే అతిక్రమమే పాపము, అంటే మేలు అనుసరించడమే మేలు. అంటే ఏమనుసరించాలా? వాక్యమును గైకొని వారు మేలు పడతారు. అది ఎవరైనా చాలామంది చాలా రకరకాలుగా మనం అనేక స్థలాల్లో నేను ఊత పదవ నాకు అది మీరు చదవని అవసరం లేదు, మీకు తెలుసు, ఎన్నోసార్లు చెప్పుకున్నాను. యోహాను సువార్తలో ఏం చెప్పాడు? 15:7 నా యందును మీరు మీ యందు నా మాటలు నిలిచి ఉండిన వేళ మీకేది ఇష్టమో నన్ను అడుగు అన్నాడు. అది మీకు అనుగ్రహింప చేస్తా అన్నాడు. నా యందు మీరు ఉండాలన్నాడు, మీ యందు నా మాటలు ఉండాలన్నాడు. అవునంటారా కాదంటారా? మాటలు అంటే ఏంటి? ఆజ్ఞనే కదా, ఆజ్ఞలో మీలో ఉండాలి. ఒకసారి అలాగే ఇప్పుడు నేను చెప్పినటువంటి వాక్యములు 14 వచనం తీయడం ఒకసారి. యోహాను సువార్త 15వ అధ్యాయం 14వ వచనం చూడండి. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన వెడల మీరు నా స్నేహితులై ఉందురు. హల్లెలూయా. చాలండి. ఇప్పుడు యాషోను వారికి ఎవరాట? స్నేహితులు. ఎలా స్నేహితులు అవుతున్నారు? అమ్మా, నేను మీకు ఆజ్ఞాపించింది ఏదో. సహోదరులు బాగా గమనించాలి ఈ మాటలు. నేను సాధారణమైన మీ సహోదరుని, నా సహోదరులకి నేను ఒక తమ్ముని, అన్నని లేదా తండ్రి లాంటి వాడిని. గమనించండి మాట. నేను మీకు ఆజ్ఞాపించింది ఏదో అక్కడ ఉంది స్పష్టంగా. ఆజ్ఞాపించిన వాటిని చేసిన వల్ల, చేయకపోతే కాదు, చేయాలని భారం మీద ఉందా లేదా చెప్పండి. ఇప్పుడు ఖచ్చితంగా ఉంది. మేము చేస్తున్నాం లేండి, తీ బాగానే ఉంది. ఇవాళ మొదలుకొని ఇలా శుక్రవారం సాయంత్రం మొదలుకొని మళ్ళా శుక్రవారం సాయంత్రం వరకు ఇలా కంటిన్యూ చేస్తూనే ఉన్నాం. సరిపోద్దా? మనం ఆజ్ఞలో చాలా స్పష్టంగా ఈ యూట్యూబ్ వీడియోలో స్పష్టంగా మీకు తెలియపరచబడినటువంటి ఆజ్ఞలో ఎంత వివరంగా వివరించబడిందో మీకు తెలుసు. కాకపోతే మళ్ళీ చూడండి, ఆజ్ఞలో అటువంటి యొక్క మరి సబ్జెక్ట్ మీద మీరు చూడండి. కావాలంటే ఎన్ని విధాలైనటువంటి వాక్యం మీకు తెలియపరచబడుతుందో, ఎన్ని విధాలైనటువంటి రీతిలో మనం తప్పింపడతామో మీకు అర్థమవుతుంది. కనుక నేను మీకు ఆజ్ఞాపించినది వాటిని అన్నిటినీ చేసిన వడల మీరు నా స్నేహితులు. తర్వాత ఏమన్నా? మీరు నాకు స్నేహితులై ఉందురు. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరగడు. ఇది మాట. దాసుడు అంట తన యజమానుడు చేయు దానిని, యజమానుడు చేయు ఏదైతే చేశాడో దాసుడు దాన్ని ఎరగడంట. అంటే దాసుడు అంటే ఎవడు? నువ్వు నేనే. మనం దాసులము, దాస్యమంది ఉండి వచ్చినటువంటి వారు మనము. కనుక యజమానుడు ఎవరు? యెహోవా వారు, అనగా ఎలోహిము. అంటే ఆయన చేసినటువంటిది ఏదై ఉందో అది మనం ఎరగకున్నాం. ఇక్కడ అవునంటారా కాదంటారా? ఎరిగిన వారం కాదు, మనం ఎరగనటువంటి వారమై ఉన్నాం. అందుకొరకు ఇక్కడ అంటున్నటువంటి మాట ఏంటంటే, చూడండి ఒకసారి. అవాదాములు అవాదాములు చెప్పినటువంటి అప్పుడు ఆదాము సంగతి కాసేపు పక్కన పెడదాం. ఇప్పుడు అవ ద్వారా సరే, ముందు అవ్వ చేశాడా పాపం, అయ్య చేశాడా పాపం అంటే అవ్వే చేసింది పాపం. ఎలా చేసింది అవ్వ అంటే ఆజ్ఞ మీరింది. మీరు ఇలా చేయవద్దు అనగానే చేసి చూసింది. అవునంటారా కాదంటారా? చేయటమే కాక ఆయన కాడికి వచ్చి ఏమన్నది? ముందుకు ఏం ఆలోచించారు? ముందు స్పష్టమని తెలుసు. ఈ మాట మీరితే నాకు తప్పు వస్తున్నాయి సంగతి తెలుసు. ఈ మాట మీరితే మేము పాపల మధ్య వాళ్ళ సంగతి తెలుసు. ఈ మాట మీరితే ఆయన ప్రేమించిన వారమని తెలుసు. ఈ మాట మీరితే ఆయన యొక్క మా ప్రేమ ఈ మాటల్లో ఉన్నదన్న సంగతి తెలుసు, కానీ చేయరు. ఎందుకంటే స్వయం నాకు తెలుసు అంతా. కంతే. ఏం కంతేంతో తెలుసా? చెప్పాను ఒకసారి సామెత, నక్కల సామెత చెప్పాను, విన్నారా?
ఆ కంతలో ఉండవద్దు దయచేసి మన అందరంగా కూడా. ఎందుకంటే వాక్యంలో ఉండాలి. వాక్యము ఆత్మ, వాక్యము ఆత్మ, వాక్యమే శరీరము, వాక్యమే ఎలోహిం, వాక్యమే స్నేహితులుగా చేస్తుంది, వాక్యమే ఇప్పుడు మనం చదువుకున్నటువంటి విధానంగా ఏర్పాటు చేస్తూ వస్తాం. కనుక అవ్వ ఒక్క మాట మీరినందువలన ఏం ప్రాప్తించింది? పాపం. అంటే ఆజ్ఞ అతిక్రమం వల్ల వచ్చు పాపము. పాపము గర్భము ధరించిందట. గర్భము ధరించి ఎవరు కనది? కయ్యను కనది. పరమ తండ్రి స్తోత్రం. చూద్దాం ఒకసారి 4వ అధ్యాయం 3వ వచనం ఆదికాండం. త్వరగా లేట్ చేయకుండా రెఫరెన్స్లు కాడా దయతో మీరు కూడా కొంచెం ఎలాక్టివ్గా ఉండండి. దయతో వాక్యాన్ని గమనించండి, వాక్యంలో చూడండి. ఏది ఏమైనా ఎన్నో సబ్జెక్టులు మనం వింటున్నాం కాదు, కానీ గ్రహించు వారు మేలు చేయబడతారు. చదవమ్మా. 4వ అధ్యాయం 3వ వచనం నుండి. కొంతకాలమైన తరువాత, సరే 2వ వచనం చదవమ్మా. 4వ అధ్యాయం 2వ వచనం చదువు. తరువాత ఆమె అతని తమ్ముడకు హేబేలును కనెను. తన తరువాత తన తమ్ముడైనటువంటి ఎబేలు కనెను. ఏబేలు గొర్రెల కాపరి. కయీను భూమిని సేద్యపరచువాడు. కయీను భూమిని సేద్యపడి వ్యవసాయం చేయవాడు. కొంతకాలమైన తరువాత కయీను పొలము పంటలో కొంత, కయీను తన పంట అంటే పండించిన పంటలో నుండి పొలంలో నుండి కొంత యావేకు అర్పణముగా తెచ్చెను. ఎబేలికా కూడా తన మందలో తన వృత్తి ఏంటి? అక్కడ గొర్రెల కాపరి. ఇప్పుడు మనం చదువుకున్నాం కదా మన గర్భఫలం అని. అలాగనే ఈ గర్భఫలంలో 2 వచ్చినాయి. ఏ 2 వచ్చినాయి? ఒకటి మేలు చేసేది ఉంది, ఒకటి కీడు చేసేది ఉంది. అది మేలు చేసేది ఏంటి, కీడు చేసేది ఏంటంటే పరమతానికి అప్పగించే అర్పణాలు. ఏంటి అర్పణము? ముఖ్యంగా దశభాగాలని చెప్తుంటారు, కానీ అదొక భాగం కావచ్చు. కానీ నేను దశభాగాల గురించి చెప్పట్లేదు. ఇక్కడ దేవునికి ఇవ్వవలసినటువంటి అర్పణము, హృదయార్పణము, నీ సమర్పణ, నువ్వు అప్పగింపబడేటువంటి అర్పణము, అప్పగింతలు. కనుక కయీను ఏం చేశాడట? ఇప్పుడు చదవమ్మా. ఏబేలు కూడా తన మందలో తొలుచూలుగా పుట్టినటువంటి వాటిని క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చాను. తెచ్చాడు. ఏబేలును అతని అర్పణను లక్ష్య పెట్టాను. చాలండి. ఇక్కడ ఏబేలు పరమ తండ్రి ఏదైతే చెప్పాడో ఆ యొక్క ఎవరు చెప్పాడు? తల్లిదండ్రులు చెప్పాడు. ఏబేలు చెప్పాడా? ఆయనను తన గర్భం నుండి వచ్చినటువంటి యొక్క సంతానము ఈ కయ్యను ఏబేలు కనుక. ఈ తర్వాత నేను వాక్యం కూడా చూపిస్తాను మీకు. అదేవిధంగా ఒక వాక్యం చదువుకున్నారా? చూద్దాం ఒకసారి. మొదటి యోహాను పత్రిక తీసారమ్మా. 5వ అధ్యాయము 2వ వచనం ఒకసారి చూడండి. మరియు ఎలోహిము ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చు వారమై అయితిమా. ఎలోహిము పిల్లలను ప్రేమించుచున్నామని. హల్లెలూయా. పిల్లలను ప్రేమించేది ఎలాగన్నట్టు ఆజ్ఞ వలనే ప్రేమిస్తున్నాడు, కానీ వేరే ఇతరమైన వాటి వాళ్ళకి కాదు. అవునంటారా కాదంటారా? ఆజ్ఞ ద్వారా మిమ్మల్ని ప్రేమింపబడుతున్నాం మనందరము. అంటే పరమ తండ్రి ఇచ్చినటువంటి ఆజ్ఞల ద్వారా మనం ప్రేమింపబడుతున్నాం. మనము ఆజ్ఞ ద్వారా ప్రేమింపబడకపోతే ఆయనకు మనం స్నేహితులం కావు. ఎవరు చెప్పారు ఈ మాట? యోహాను సువార్త చదువుకున్నాం కదా ఇంతకుముందు. 15వ అధ్యాయం 7వ వచనం చదువుకున్నావా లేదా? ఐడియా ఉందా మీకు? కనుక అలా మనం స్నేహితులు కావాలంటే తనలో మనం ఉండాలి. అప్పుడు మనం స్నేహితులు అవుతాం. కనుక ఏది ఏమైనా కళ్ళు పొడుచుకొని చూస్తుంది. అట్లా ఆనాడు దెయ్యంలాగా ఈనాడు కూడా ఉంటాం. కనుక ప్రతి విషయంలో కూడా మనం గమనించాల్సినటువంటి అవసరత మనకు లేకపోలేదు. అయినందువలన కయ్యూనుగా కూడా ఏం చేశాడు? అర్పణం ఇచ్చేవాడు. ఏబేలు కూడా అర్పణం ఇచ్చేవాడు. ఒక దినాన ఏం జరిగింది అంటే
కయ్యను తొలుసూరు పుట్టినటువంటి తెచ్చేవాడు. ఏబేలు. కయ్యను ఏం చేసేవాడమ్మా? తర్వాత ఏం చేశాడు? పంట ఇవ్వటం మానేశాడు. అంటే అర్పణం ఆయన అప్పగించేది మానేశాడా, మిగిలాడా? ఏదమ్మా ఆలోచిస్తారండి? ఏం చేశాడు? చెప్పండి. సందేహపడతారు ఎందుకు? అక్కడ వాక్యం స్పష్టంగా అర్థం కాలేదా మీకు? పర్లేదు, అక్కడ సబ్జెక్ట్ కాదు అది. ఉదాహరణకు వచ్చాను నేను అక్కడ. కనుక కయ్యను అర్పణం ద్వారా ద్వేషింపబడ్డా? కయ్యను దేని ద్వారా ద్వేషింపబడ్డాడు అని చూస్తే దాని ద్వారానే ద్వేషింపబడ్డాడు. అవునంటారా కాదంటారా? అంటే యావేకి ఇష్టమైన వాడు తమ్ముడు, యావేకి అవిష్టమైనటువంటి వాడు అన్న. ఇష్టమైన వాడు కయ్యను ఏబేలైతే అవిష్టమైనటువంటి వాడు కయ్యను. ఈ ఇద్దరుగా కూడా అవ్వ ఆదాములో నుండి వచ్చినటువంటి సంతానమే. చూద్దాం ఒకసారి ఏప్రిల్కి రాసిన పత్రిక చూడండి ఒకసారి. 11వ అధ్యాయం 4వ వచనం త్వరగా. మా స్వరూపమ్మ అదే మా దామ్మా పాత పేరు వచ్చింది స్వరూపమ్మ. విశ్వాసమును బట్టి ఏబేలు కయ్యను కంటే శ్రేష్టమైన బలి ఎలోహీముకు అర్పించెను. హల్లెలూయా. చాలండి. దేని ద్వారా అన్నట్టు అమ్మ సందేహపడ్డావు కదా ఎదదాకా. ఇప్పుడు ఆలోచన చూడు ఒక్క మాట. కయ్యను కంటే ఏబేలు ఎలాంటి వాడు ఏంటట అమ్మా? శ్రేష్టమైన బలి ఇచ్చాడు. బలి అంటే ఏంటి? అర్పణం, అర్పించడమే బలి. అవునా కాదా? అంటే ఇది పురాత కాలంలో పూర్వీకులైనటువంటి ఆదాము సంతానం నుండి వచ్చినటువంటి వారిలో నుండి ద్వేషింపబడుట, ప్రేమింపబడుట. అలాగనే యోహాను పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం కూడా చూడండి ఒకసారి. ఎలోహిము మూలముగా పుట్టిన వారము అందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయమును మన విశ్వాసమే. హల్లెలూయా. చాలండి. మీ అందరికీ మరొకసారి మీకు వందనాలు తెలియపరుస్తున్నాను. చూడండి, బాగా గమనించాలి. ఆజ్ఞ ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏం చేయాలంటమ్మా? 3వ వచనం కూడా చదువు ఒకసారి. మనము ఆయన ఆజ్ఞలను గైకొనుటయే ఎలోహిమును ప్రేమించుట. చాలండి. ఇక్కడ ఎలోహిమును ప్రేమించుట అంతేనా? ఎలోహిమును ప్రేమించుట ఆయన ఆజ్ఞలో భారమైనవి కావు. మూలముగా పుట్టిన వారందరూ బాగా గమనించాలి. ఇక్కడ ఎలోహిము మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. హల్లెలూయా. ఇప్పుడు ఎవరి ద్వారా పుట్టవలసినటువంటి వారమై ఉండాలా? పరకాలమంతా అమ్మ వసత ఎవరి ద్వారా పుట్టినటువంటి వారు కావాలట? అది మాట. అంటే అక్కడ ఏమన్నది? అక్కడ మళ్ళీ చదువు మాట. అంటే అర్థం ఏంటి? ఎలోహిము ద్వారా అంటే ఆయన మూలముగా పుట్టిన వారు కాక ఉన్నారని అర్థమవుతుందా లేదా? అంటే అమ్మాయినండి, ఆయన ద్వారా పుట్టడం అంటే అర్థం ఏంటి? ఆయన మాట విని ఆయన మాట ప్రకారంగా తన హృదయాన్ని సమర్పించడమే విశ్వాసం. దాన్ని ఎమ్మడించడమే విశ్వాసం. అవునంటారా కాదంటారా? మీరు ఎంతవరకు విశ్వసిస్తున్నారు? ఎంతవరకు ఆ మాటలు మీరు నెరవేరుస్తున్నారు? ఎంతవరకు ఆ మాటలు మీరు నెరవేర్చువారై ఆయన పిల్లలుగా మీరు ఎంచబడుతున్నారు? బైబిల్ పెట్టాము, మేము అంతా చేస్తున్నాం, కంతలో నుంచి అంత చేస్తున్నాం అంటారు. అసలు నువ్వు ఆజ్ఞ పాటించదు. నువ్వు ఆయన్ని ఎలా ప్రారంభించావు? ఆయన స్నేహితుడు ఎట్ట అవుతావు? నువ్వు చెప్పాడు కదా ఇక్కడ యోహాను సువార్తలో, నాయన మీరు మీ అందరూ నా మాటలు నిలిచి ఉండిన వాడరా, మీకు ఏది ఇష్టమో నన్ను అడగన్నాడు కదా. 14 వచ్చిన వాళ్ళు ఏమన్నాడమ్మా? 14 వచ్చిన ఏమన్నాడు? 14 వచ్చిన వాళ్ళు ఏమన్నాడు? నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసి. ఇక్కడ బాగా గమనించాలా? నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన వెడల మీరు నా స్నేహితులు. చాలండి. ఇప్పుడు దేవుని పిల్లలు కానీ దేవుని స్నేహితులు కానీ ఎలా అవుతారట? ఆయన ఏదైతే ఇచ్చాడో వాటిని అనుసరించడమే, వాటి పట్ల విశ్వాసం ఉంచడమే మనము ఆయనకి స్నేహితులము, ఆయన పిల్లలము, ఆయన మూలముగా పుట్టినటువంటి వారు అవుతాం. కానీ లేకపోతే కామో. అందుకే అంటాడు, అబ్రాహాంకి ఎంతమంది కొడుకులు? అబ్రాహాంకి 2. ఒక కొడుకు పేరేంటి? రెండో కొడుకు పేరు ఇస్సాకు. ఎట్టు పుట్టాడు? ఇస్మాయిల్ ఎట్టు పుట్టాడు? ఇది ఫస్ట్. ఇది నేర్చుకోవాలి మనం.
శరీరం ద్వారా వచ్చిన సంతానం ఒకటి, ఆత్మానుసారంగా ఆత్మ మూలంగా పుట్టినటువంటి సంతానం మరొకటి. ఆత్మ మూలంగా పుట్టింది ఇస్సాకు. శరీరం మూలంగా పుట్టినటువంటి వాడు ఇస్మాయిల్. ఇప్పుడు మనం ఇక్కడ ఆది కాలంలో చదువుకుంటామా లేదా? అదే భావం. మనం వారసులం ఎలా అవుతామంటే ఆజ్ఞ రూపంలో వారసులము. ఈ ఆజ్ఞ మేరకుండా అనుసరించడమే విశ్వాసము. ఈ అనుసరించినటువంటి నిజము రుజుపరచబడటమే మన స్నేహితులము. ఆయనకి అంతకంటే ఇంకేం కావాలి చెప్పండి? రైట్, బాగుంది. చూద్దాం ఒకసారి రోమపత్రిక. దానికంటే ముందు లేవియ కాండము. తీసారామా? లేవియ కాండము తీసారామా? 1వ అధ్యాయము 4-5 వచ్చిన చూడండి. అతడు దహన బలిగా అతడు బాగా గమనించాలి ఇక్కడ. అతడు దహన బలిగా అర్పించు పశువు తల మీద తన చెయ్యి ఉంచవలెను. అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగునట్లు అది అతని పక్షముగా అంగీకరింపబడును. అతడు యావే సన్నిధిని ఆ కోడెదూడను వధించి తరువాత యాజకుడైన అహరోను కుమారులు దాని రక్తమును తెచ్చి ప్రత్యక్షపు గుడారం ఎదుటనున్న బలిపీఠము చుట్టూ ఆ రక్తమును ప్రోక్షింపవలెను. హల్లెలూయా. మరొకసారి చదువుకున్నారా? ఇప్పుడు బాగా గమనించండి, ఇక్కడ గమనించండి. అందరూ తరకాల పాల. ఇప్పుడు మనం ఏమన్నమాట, మనం అర్పింపవలసినటువంటిది. అర్పణం అంటే ఏంటి? ఆయన ఆజ్ఞ. బయటమా ఇంతకుముందు ఇది చెప్పారు. ఏం అర్పించాలి మనం? ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏదైతే ఇచ్చాడో వాటిని మనం అర్పించినట్టు, అవునా కదా? దాన్ని అందుకు విశ్వసించితే మనం అర్పించినట్టే, అవునా కదా? దాన్ని అనుసరిస్తే మనం అప్పగించినట్లే. దాని నిలిచి ఉంటే మనం ఆయనలో ఉన్నట్టే. వాటి ప్రకారం మనము వాటిని ప్రేమిస్తే మనం ప్రేమింపడ్డ వారమే, లేని వేళల వారు ఆయన వారము కావు అని వాక్యం చెబుతుంది. మీరు ఎంతవరకు విశ్వాసంలో నాకు తెలియదు. నేను మాత్రం మీకు కఠినంగా చెబుతున్నాను మాత్రం అనుకోవద్దు దయచేసి. మీరందరూ నా సహోదరులు కనుక వాక్యం చెబుతున్నాను, గమనించండి. వాక్యమును అనుసరించి వారందరిగా కూడా ఆయన పిల్లలం అవుతాం. మన అందరం కూడా ఆయన స్నేహితుల మాట ఇప్పుడే మనం చదువుకున్నాం. ఆయన పిల్లల మాట, ఆయన స్నేహితుల మాట. మీరు నిజంగా నాతో పాటు మీరు స్నేహితులు అనిపించుకుంటే మీరు ఇక్కడ ఆజ్ఞలో ఏదైతే ఉందో ఒకటి కూడా తప్పిపోకుండా చేయవలసిన భారం బాధ్యత మన అందరి మీద ఉందని మాత్రం మర్చిపోవద్దు దయచేసి. అందుకొరకే చూడండి ఒకసారి. అలాగే కంటిన్యూ చేయమ్మా. 4-5 వచ్చినాలు కూడా లేవే కారణం. అప్పుడు దహన బలి రూపమైన ఆ పశు చర్మమును చూడండి. దహన బలి రూపమైన ఆ పశు చర్మమును ఒలిచి దాని యొక్క అవయవములను విడదీసిన తరువాత యాజకుడైన అహరోను కుమారులు బలిపీఠం మీద అగ్ని ఉంచి ఆ అగ్ని మీద కట్టెలను చక్కగా పేర్చవలెను. అప్పుడు యాజకుడైన అహరోను కుమారులు ఆ అవయవములను, తలను, క్రొవ్వును బలిపీఠం మీద ఉన్న అగ్ని మీది కట్టెలపై చక్కగా పేర్చవలెను. ఇక్కడ ఆగుదామా? ఇవన్నీ కాకుండా ఆయన అర్పణం అలా చేయటానికి ఇచ్చాడు కదమ్మా. బాగానే ఉంది. ఇక్కడ మీరు ఏం చేశారు? ఇప్పుడు ఇక్కడ 6 కుమార్తెలందరూ ఏం చేశారు? ఒక బలిని అర్పించారు, అవునా? దేనికి బలి అర్పించారు? మొట్టమొదటిగా అవ్వ ఆదాముల కాడ నుంచి, కయ్యూను ఎబేలు దగ్గర నుంచి ఏ అపరాధులయ్యారో దానిని బట్టి చూడండి. ఒకసారి యోధా పత్రిక 1వ అధ్యాయం 11 వచ్చిన చూడండి. యోధా పత్రిక 1:11. అయ్యో వారికి శ్రమ, వారు కయీను నడిచిన మార్గమున నడిచిరి, బహుమానము పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలలో హతురముగా చేశారమ్మా. చదవండి.
11 ఇంకా 1 ఎప్పుడు సరే కానీ అడిగే కానవా అయ్యో వారికి శ్రమ, వారికి శ్రమ. వారు కయ్యూరు నడిచిన మార్గమున నడిచిరి. వారంటే ఎవరమ్మ ఇక్కడ? అమ్మా యోధా పత్రిక రాసినటువంటి ఆయన ఎవరో మీకు తెలుసు. కానీ యోధా కాలం నాటి ఆ టైంలో ఆయన చెబుతున్న మాటలో ఈయన ఎమ్మడించినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వారి గురించి ఎవరేస్తున్నటువంటి మాటలు. అవునంటారా కాదంటారా? చదవడం తల్లి. బహుమానము పొందవలనని. బహుమానము పొందవలనని. అమ్మా ఏంటండి బహుమానం అంట? బహుమానం అంటే ఇచ్చింది. అవునా కాదా? ఇటేనండి ఇచ్చిందని అంటే ఆయన ఏమి ఇచ్చాడు? బహుమానం. ఏం బహుమానం ఇచ్చాడు? ఆజ్ఞే మనకు బహుమానం. నిజమంటారా కాదంటారా? ఆజ్ఞలే మనకు బహుమానము. అమ్మా చూడండి ఒకసారి ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం 11 వచ్చిన 12 వచ్చిన చూడండి. ప్రకటన గ్రంథము 14, 12 వచ్చిన. ఎలోహిము ఆజ్ఞలను యేషువాను గూర్చిన విశ్వాసమును. హల్లెలూయా. ఇలా 2 వచ్చినాయి, బాగా గమనించాలా? విశ్వాసం అంటే ఏంట్రా? నమ్మడం. కనుక ఇట్లా పడి అందరం విశ్వాసం అంటే ఏంటంటే చెప్పిన దాన్ని విని దాన్ని అనుసరించటమే విశ్వాసం. అవునా కదా? నమ్మడం అంటాం వేరు, అనుసరించటం వేరు. అమ్మా మేము నమ్మాము, సర్వ క్రైస్తవులు ఉన్నాం, ఈ అందరు నమ్మేవారే. కానీ అది కాదు. నమ్మటం వేరు, అనుసరించటం వేరు. అవునా కాదా? అమ్మ అవునా కాదా? చెప్పండి. అనుసరించకపోతే నువ్వు ఎవరు అవుతున్నావు తెలుసా? నువ్వు ఆయనకి హేయువు, ఆయనకి విరోధివి. తర్వాత నువ్వు ఎవరి సంతానం నుంచి పట్టుకొచ్చిన వారు అవుతావట? అమ్మా కయ్యను, నీ పితరుడు కయ్యను. ఆ వాక్యముకి కించపరిచినట్లయితే, ఆ వాక్యముని విశ్వసించకపోతే, ఆ వాక్యముని అమరించకపోతే, ఆ వాక్యము నీ పట్ల రుజుపరచబడకపోతే నువ్వు కయ్యను సంతానం సంగతి మర్చిపోవద్దు సుమి జాగ్రత్త. నువ్వు కయ్యను సంతానం అనే సంగతి నువ్వు మర్చిపోవద్దు సుమి జాగ్రత్త. తర్వాత ఏం చెప్పాడమ్మా? చదువు. ఎలోహిము ఆజ్ఞలను యేషువాను గూర్చిన విశ్వాసమును గైకొనుచున్న. చూసారా? ఆజ్ఞలాట ఈయన విశ్వాసం అంట. అంటే యాషువా మెస్సీయ వారు ఆయన ఎందుకు విశ్వసించాలి? ఇక్కడండి ఆయన ఎందుకు విశ్వసించాలి అంటే మన పూర్వీకులైనటువంటి వారు ఇశ్రాయేలు ప్రజలందరుగా కూడా, యాజకులందరుగా కూడా, యాజక ధర్మంగా ఉన్నవారందరుగా కూడా, ఎమ్మడిస్తున్నటువంటి ప్రజలందరుగా కూడా ఏం చేశారు? వారు పాప క్షమాపణ నిమిత్తమై పశువును వధించి చేశారమ్మా. చూడండి ఒకసారి సంఖ్యాకాండం 31, 17 చూడండి. సంఖ్యాకాండం 31, 17. కాబట్టి మనం టైం చూడట. కాబట్టి మీరు పిల్లలలో ప్రతి మగవానిని పురుష సంయోగం ఎరిగిన ప్రతి స్త్రీని చంపుడి. ఎవరినాట ఎందుకు చంపాలట? నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగెళ్ళవద్దు. ఉన్నదా లేదా? మరి ఇక్కడేంటి? కయ్యూను హేబేలు ఎవరు? అన్నదమ్ములు గారా? మీరెవరు నేనెవరు? అమ్మన సహోదరులం కావా? ఎలా సహోదరులం అవుతాం? ఆయన ఎమ్మడించిన వారందరం ఆయన పిల్లలం కావా? ఆయన ఆజ్ఞ మనం నెరవేర్చు వారమై ఉన్నవారము కావా? దేనిని బట్టి మనం పుట్టిన వారం? మనం ఆయన ఆజ్ఞను అనుసరించు వారమై పుట్టినటువంటి వారమాట. అవునా కాదా? పరమ తండ్రి స్తోత్రం. అందరూ చెప్పుకున్నారు ఎవరు కనుక ఆయన ద్వారా, ఆయన వాక్కు ద్వారా అవాదాలను ఎలా చేశాడమ్మా? మానవుడు అగునుగా కానడా? అన్ని చేశాడు. అగునుగాక అన్నింటిని అన్నాడా లేదా? మనిషిని ఎలా చేశాడు? ప్రత్యేకంగా చేశాడు. ప్రత్యేకింపబడ్డటువంటి వారు అన్నమాట. మనిషి రూపాన్ని తయారు చేసి రూపంలో ఏం చేశాడు? తనే ప్రవేశించాడు. అవునంటారా కాదంటారా? తన వాయువు బోధగా మనిషి జీవాత్మ. ఇప్పుడు ఈ మనుషుడు పరమ తండ్రి యొక్క వారసుడా కాడా? ఇప్పుడు చెప్పండి అమ్మా. ఎస్, ఆయన వారసులము, ఆయన విశ్వాసము, ఆయన స్నేహితులము, ఆయన పిల్లలము. ఆయన మాట మనం నెరవేర్చు వారమై ఉన్నాము.
ఉన్నామంటారా లేదంటారా? చదవండి ఒకసారి రోమపత్రిక చూద్దాం. రోమపత్రిక తీసారమ్మా? రోమపత్రిక 7:12 నేను తీసుకొని చదువుతాను స్పీడ్గా ఉన్నాను కానీ. కాబట్టి ధర్మశాస్త్రమును అమ్మా ఇక్కడ బాగా గమనించాలి మీరు. కాబట్టి ధర్మశాస్త్రమును పరిశుద్ధమైనది, ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనది. ఇక్కడ బాగా గమనించాలి. ఇటునండి, ఆజ్ఞ వేరు, ధర్మశాస్త్రం వేరు అంటారు కదా. ధర్మం అంటేనే ఇచ్చేది, శాస్త్రం అంటే శాసించింది లేదా రాసినది. అదే ఆజ్ఞాపించను, రెండు ఒకటి కదా. చదవమ్మా. కాబట్టి ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది, ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనది. హల్లెలూయా. ఆజ్ఞల్లో ఒకవేళ కొట్టివేశారన్నారా జాగ్రత్త సుమి. ధర్మశాస్త్రం ఎవరైనా కొట్టేశారన్నారా జాగ్రత్త సుమి. ఇక్కడ ఈ వాక్యాన్ని మళ్ళీ ఒకసారి మీరు పరిశీలించినట్లయితే మరి కొట్టివేసిన లేకపోతే నెరవేర్చవలసినటువంటి బాధ్యులమై ఉన్న ఒకసారి మీరు తలంపు పెట్టండి. అక్కడ దయతో ఒక విశ్వాసులుగా పెట్టండి, లేదా ఆయన స్నేహితులుగా పెట్టండి, లేదా ఆయన పిల్లలుగా పెట్టండి, లేదా ఆయన ఎమ్మడించే విశ్వాసులుగా పెట్టండి. అంతేకాని కైలు సంతంలాగా మాత్రం పెట్టమాత్రం చేసేసి చదువుతాను. ఎలా చదువు. ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనది, నీతి గలది, ఉత్తమమైనది. చాలండి. ఇప్పుడు పూర్వీకులు ఏం చేశారంటే ఆజ్ఞ మీరారు కదమ్మా. ఆజ్ఞ మీరారు. ఆజ్ఞ మీరినందువలన పాప క్షమాపణ నిమిత్తమై ఒకసారి చదవండి. మొట్టమొదట చదువుకున్నాం ఏ వాక్యం చదువుకున్నాం చెప్పండి. స్టార్టింగ్లో ఏ వాక్యం చదువుకున్నాం? కాదు తల్లి, నేను ఇక్కడ రాసుకోలేదురా. మత్తయి సువార్త 26:27 నుంచి చదువుకున్నాం మనం. పాప క్షమాపణ విషయంలో చదువుకున్నాం. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తం అనేకులకు చింతింపబడుతున్న నిబంధన రక్తము. ఇప్పుడు ఎవరి రక్తం ఇది కాదు. ఇప్పుడు ఎవరి రక్తం ఇది? ఇది ఎవరిచ్చారు నిబంధన రక్తం? నిబంధన అంటే స్థిరపరిచేది, అవునా కాదా? చేసిన అపరాధం పోవాలంటే ఈ నిబంధన చేసిందట, ఈ నిబంధన నెరవేర్చాలట. నిబంధన వేరు, ఆజ్ఞ వేరు, ధర్మశాస్త్రం వేరు. ఏంది మూర్ఖమైన సోది, ఏంది మూర్ఖమైనటువంటి మాటలు. నిబంధనలు ఎన్నున్నాయో తెలుసా? నేను సంఖ్య చెప్పగలను. ఆజ్ఞలు ఎన్నున్నాయో తెలుసా? 613 ఆజ్ఞలు ఉన్నాయి. ధర్మశాస్త్రం అంటే ఏంటో తెలుసా? ఎలోహిం ఏతో రాసినటువంటి ధర్మశాస్త్రం. ఎన్నిసార్లు చదువుకోలేదు మనము? ఈ కొట్టేశారా, ఈ తుడిచేశారా, ఈ దూరపరిచారా, ఈ అనుసరించే కావా, మా గాదులు ఏంటంటారా? ఇది సరైనది కాదు. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇప్పుడు ఎక్కడ ఆగినామో మనం అక్కడే చదవడం వల్ల ఇప్పుడు ఆ వచ్చిన కాదు. ఇప్పుడు మనం కొంచెం పైకి రండి, 2-3 వచ్చిన కానీ చాలు. ఇక్కడ ఆగుదామా. దానికంటే ముందు ఏం చెప్పాడు ఇక్కడ? ఇటేనమ్మా. దానికంటే ముందు ఏం చెప్పాడు? పాప క్షమాపణ నిమిత్తమై చిందింపబడు. అంతకుముందు వాళ్ళు ఏం చేశారు? లేవికాండం చదువు. అంతకుముందు వాళ్ళు ఏం చేశారు? చదువు ఒకసారి. ఒకటో అధ్యాయము 4-5 వచ్చిన లేవికాండం. అతడు దహన బలిగా అర్పించు పశువు తల మీద తన చెయ్యి ఉంచవలెను. చాలమ్మా. ఇప్పుడు ఇవన్నీ చేసి వదిలించాడు కదా అమ్మా. ఇంకా నిర్గమ కాండంలో కానీ, లేవి కాండం కానీ, ద్వితీయోపదేశ కాండంలో కానీ ఉన్నటువంటి మాట ఏంటంటే ఇదేనండి, పశువును వదిలించి దాని రక్తం తీసుకున్నాక పరిశుద్ధ స్థలం మీద ప్రోక్షణ చేసేవారు. తెలుసా? విన్నారా వాక్యం? ఎప్పుడన్నా విన్నారు కదా? కావాలంటే చదవండి, కావాలంటే మళ్ళీ నన్ను ప్రత్యేకంగా మీరు ఫోన్ చేయండి, లేదా నన్ను అడగండి, నేను చెప్పడానికి ఇష్టపడతాను. ఆ రక్తం గురించి చెప్పడానికి ఇష్టపడుతున్నాను కనుక. మరి అప్పుడు పశువుల రక్తం పోసారు కదా, అది మరి ఆశ్వమశేవారు వచ్చిన తర్వాత కొట్టేశారు కదా. మరి మనకెందుకు? ఎలా కొట్టేశారు చెప్పండి. ఇప్పుడు బాగా గమనించాలి. కొట్టేశారు మనం అంటున్నాం కదా, చూద్దాం ఒకసారి.
ఇప్పుడు యాషోమిష వారు వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చెప్పాడు ఇక్కడ? మత్తయి సువార్తలో ఏం చెప్పాడు? పాప క్షమాపణ నిమిత్తమై, అమ్మ ఇటేనండి, పాప క్షమాపణ నిమిత్తమై అనేకుల పాప పరిహార నిమిత్తమై నా రక్తమును సిందిస్తున్నాను. పరమ తండ్రికి స్తోత్రం. ఇది పశువా? యాషోమిష వారు రక్తం సిందిస్తే దీనికంటే మాకు అక్కడ పశువులు సిందించారు కదా, పశువుల రక్తం సిందించారు కదా, మరి ఏనెవరు? యోహాను సువార్త 1:29 చూడండి. కొత్తగా 1:29 ఇక్కడ టైం చూసుకోరా. మర్నాడు యోహాను యెషువా తన యొద్దకు రాగా చూచి ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు ఎలోహీము గొర్రెపిల్ల. హల్లెలూయా. చాలండి. లోక పాపం ఎప్పుడు ప్రారంభమైంది? నీ ఆజ్ఞ అతిక్రమమే పాపము కాదా? ఈ ఆజ్ఞను కొట్టివేసినది వదిలిపెట్టడం పాపం కాదా? ఈ ఆజ్ఞ యోహాను పత్రికలో, స్వార్థ పత్రికలో చెప్పబడినటువంటి మాట ప్రకారంగా ఈ ఆజ్ఞ మీరినప్పుడు నువ్వు అపరాధివి కావా? ఆయన నువ్వు దోషివి కావా? నువ్వు పాపివి కావా అని వాక్యం చెబుతుంది. అందుకొరకు చూడండి ఒకసారి యోహాను స్వార్థ పత్రికలు కాదు, స్వార్థ పత్రికలు కూడా పోవాలమ్మా. 5వ పత్రిక ఆడకుండా పెట్టుకోండి, ఏదైనా బైబిల్లో అక్కడ ఏదైనా గుర్తులు పెట్టుకోండి. ఇప్పుడు సువార్తకు వద్దాయి 3వ అధ్యాయం 16 వచనం. 3వ అధ్యాయం 16 వచనం. ఎలోహిము లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన. ఇక్కడ ఆగుదాయి. అద్వితీయ అంటే ఏంటి? అంటే మొదటి వాడు, రెండో వాడు ఏనే, తర్వాత కుమారుడిగా పుట్టిన వాడి యందు విశ్వాసముంచు ప్రతి వాడును ఇదండి నిత్య జీవం పొందు. అంతేనా? నిత్య జీవం అంటే ఏంటి? నిత్యము జీవించువాడని అర్థం. అంటే ఈయన యొక్క ఆజ్ఞ మెరగపోతే జీవించువాడా లేకపోతే మరణించువాడా? జీవించువాడు నెరవేరిస్తే, నెరవేర్చిన వాడు జీవించిన వాడు అన్నట్టే కదా. జీవించిన వాడంటే అర్థం ఏంటి? అంటే ఆజ్ఞ రూపంలో మరణించిన వాడు అన్నట్టే కదా. ఒక చోట ఏముంటుందనంటే శరీర రూపంలో చనిపోయాము, ఆజ్ఞ రూపంలో బ్రతికున్నామని చెప్పుకుంటాం చోట. గమనించారు ఎప్పుడన్నా? ఆజ్ఞ మమ్మల్ని బ్రతికించారని కూడా ఒక చోట ఉంటుంది. అమ్మా చూడండి ఒకసారి రోమపత్రిక 6వ అధ్యాయం 26 వచనం చూడండి. రోమపత్రిక 6వ అధ్యాయం 23. ఎలయనగా పాపం వల్ల వచ్చి జీతము మరణము. అయితే ఎలోహిము కృపావరము మన అదోనై అయిన యెషువా మెస్సియా నందు నిత్య జీవము. చాలమ్మా, ఇక్కడ ఆగాలి. మర్మంతో చేసింది ఇక్కడ. మీరు గమనించారా మీరు? మళ్ళొకసారి చదవండి, ఉన్నట్టు చదవండి. మీరు పాపము వల్ల వచ్చి జీతము మరణము. ఏలయనగా పాపం వల్ల వచ్చి జీతం మరణము. అయితే ఎలోహిము కృపావరము. అయితే ఎలోహిము కృప అంటే ఇచ్చినది వరమాట. మన ప్రభువైన యెషువా మెస్సియా. మన ప్రభు అంటే చూడండి, మొదటివాడే అయినా కడపటివాడే అయినా మన ప్రభు అయినటువంటి యెషువా మెస్సియా నందు నిత్య జీవము. హల్లెలూయా. ఈయన రక్తంలో నిత్య జీవం ఉందా లేదా? మరి పాదల మనలో బలులు పెట్టేశారు కదా, యెషువా మెస్సియా వచ్చి నెరవేర్చాడుగా. దానికి ఆజ్ఞలకు సంబంధం ఉందా? ఆజ్ఞలకు సంబంధం ఉందా? ఎందుకు పొత్తు పెట్టి అసలు ఆగమైపోతున్నారు నాకు అర్థం కావట్లేదు. కనుక చూడండి ఒకసారి. ఇప్పుడు పోదాం. అలాగే కొద్ది కింద చదువు అయిపోయిందా? ఓకే రైట్. 5వ అధ్యాయం 23 వచ్చిన 5వ అధ్యాయం 23 వచ్చిన చూడండి. అదే రోమాయ్ ఎంత ఉంది? 20 20 నుంచి చూడు. మరియు అపరాధము విస్తరించినట్లు, ఇక్కడ బాగా గమనించాలా? మరియు అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రము ప్రవేశించెను. హల్లెలూయా. ఏం చేయబడదట? దీన్ని బట్టి అందరూ అంటారు కదా, ఇటనండి ధర్మశాస్త్రం అపరాధం అయిపోయింది, దాన్ని మనం చేయకూడదు. అట్లనే ఉంది ఇప్పుడు అక్కడ వాక్యం. అదేనా భావం? చెప్పేవారికి కొంచెమని ఆలోచన రావాలా వద్దు ఆ మాటకి? కొద్ది కింద చదువు. అలాగనే
ఆయన పాపము మరణమును ఆధారము చేసుకుని ఇదండి ఆయన పాపము మరణమును ఆధారము చేసుకుని ఉందంటే ఇక్కడ ఆగాల. ఇదేనండి పాపం అనగా పాపం ఎట్టిదో ఎలా జరగబడుతుంది? ధర్మశాస్త్రం ద్వారా పాపం ఎట్టిదో తెలియపరచబడింది. అందులోనే ఉంది రోమపత్రికలోనే. పాపం ఎట్టిదో ధర్మశాస్త్రం ద్వారా నెరవేర్చబడింది, అంటే తెలుపబడింది. ధర్మశాస్త్రం రాకపోతే పాపం ఎట్టిదో తెలియదు కదా. మరి ధర్మశాస్త్రం ఎలా అపరాధం అవుతుంది? ధర్మశాస్త్రం అంటే యాషువ మెస్సేవారు కదా. యాషువ మెస్సేవారు ఎలా అపరాధం అవుతాడు? అంటే ఆయన అపరాధం ద్వారా మనం పాపలమయ్యావా? ఆయన ఏదో నిత్య జీవం ఉందన్నాడు కదా. అవునంటారా కాదంటారా? ఆయన ఏదో నిత్య జీవం ఉందన్నారు కదా. మరి నిత్య జీవ వారసులమా, మరి మరణ వారసులమా మనం? అంతే. నిత్య జీవ వారసులం అంటే యాషువ మెస్సేవారు చేసింది మనం చేయాలా వద్దా? కనుక ఆయన చెప్పిన ప్రతిదానికి మనం గమనించాల్సిన అవసరత మనకి లేకపోలేదు. చూడండి ఒకసారి అపోస్తల కార్యము 4వ అధ్యాయము 12వ వచనంలో ఈ నామం అని ఉంటుంది. అది వదిలేమ్మా. చదివారు అక్కడ యోహాను సువార్త, అది ఒకటో యోహాను పత్రిక 5వ అధ్యాయం ఇదే దాకా తీశారు కదా. ఇదే దాకా తీశారు కదా. ఐదో అధ్యాయము 2వ వచనం ఒకసారి చదవండి. మనము ఎలోహిమును ప్రేమించుచు ఆయన ఆజ్ఞలో నెరవేర్చు వారమైతిమా. ఇక్కడ ఆగాయి అమ్మ, అక్కడ ప్రశ్న. ఎలోహిము నెరవేర్చు వారమైతిమా, ఎలోహిము పిల్లలను ప్రేమించుచున్నామని. ఇక్కడ చూడండి, ఎలోహిము పిల్లలు ప్రేమించుచున్నామని. అమ్మ ఇక్కడ ఆగాయి. ఎలోహిము పిల్లలు ప్రేమించున్నామని ఎవరంటున్నారు? ఇప్పుడు ఎలోహిము పిల్లలు ఎవరు? అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఎలోహిము పిల్లలు ఎవరు? ఎలోహిము పిల్లలు ప్రేమించు వారం అవుతుమా అని అంటున్నారు అక్కడ. కనుక చదువుతాను, ఆలోచించండి. నెరవేర్చు వారం అయితిమా, ఎలోహిము పిల్లలను ప్రేమించుచున్నామని దాని వల్లనే ఎరుగుదుము. దేని వల్లట? అది ప్రేమ అంటే ఏంటి? ఆజ్ఞ. అంతే. ఆజ్ఞ ప్రేమ కానీ కలగని 3వ వచనం చదువు. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే ఎలోహిమును ప్రేమించుట ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. ఎలోహిము మూలముగా పుట్టిన వారందరూ హల్లెలూయా. ఏం చేస్తారట? ఎలోహిము ద్వారా పుట్టాలి, ఎలోహిము మార్గంలో పుట్టాలి. అంటే అర్థం ఏంటి? తన వాక్యములో మనం పుట్టాలి, ఆయన వాక్యములో మనం ఉండాలి, ఆయన వాక్యమును నెరవేర్చు వారమై ఉండాలి, ఆయన వాక్య ప్రకారం ప్రవర్తించు వారమై ఉండాలి, ఆయన వాక్యమును విశ్వసించు వారమై విశ్వాసాలుగా పెంచబడిన వారమై ఉండాలి. అమ్మా, తన వాక్యం ఏం చేయబడదురా? వాక్యం ఏమన్నది? ఆత్మ వెళ్ళిపోతే వెళ్ళిపోయింది. అవునా కాదా? వాక్యమే కదా. సర్వ పాపమా నివారణ చేయబడినట్టు నివారణ చేయబడదు. ఉన్నట్టారా కాదంటారా? మరి ఇవన్నీగా కూడా మనం చెప్పుకోవడానికి ఏ విధంగా చెప్పుకోవాల్సినటువంటి మాట ఏమన్నా ఇప్పుడు మనం 3వ వచనం ఒకసారి చదవండి. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుణ్ణి ప్రేమించుట, ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. ఇక్కడ భారమైనవి కావు అంటాడు. అవునా? అదేవిధంగా కీర్తన గ్రంథం చూడండి, 119వ అధ్యాయము కీర్తన గ్రంథం 119వ అధ్యాయము 104వ వచనం. నీ ఉపదేశము వలన నాకు వివేకము. హల్లెలూయా. వివేకం అంటే ఏంటి? అవివేకం అంటే ఏంటి? అందరు తరగాలి అప్పటి. వివేకం అంటే ఏంటి? అవివేకం అంటే ఏంటి? అమ్మా నిర్మలమ్మా, వివేకం అంటే అవివేకం అంటే ఏంటి? అమ్మ వసంత, వివేకం అంటే ఏంటి? అవివేకం అంటే ఏంటి? అలా చెప్పలేరా అమ్మ? వివేకం అంటే, అవివేకం అంటే అజ్ఞానులై ఉన్నారా? నా వాక్యము జ్ఞానము కలిగిస్తున్నా. చదువుతుంది అలాగే మళ్ళీ ఒకసారి. అదే 24వ 104వ వచనం, 119, 104వ వచనం.
నీ ఉపదేశము వలన నాకు వివేకము కలిగెను. నాకు వివేకము కలిగెను. తప్పు మార్గములన్నీయు నాకు అసహ్యములాయెను. హల్లెలూయా. ఏమై అసహ్యమైనట? వాక్యములో ఏదైతే ఉందో అది తప్పు, అవునా కదా? వాక్యములో లేని వాటిని చేసినప్పుడు మీరు తప్పు చేస్తున్న వారని చెప్తుంది ఇక్కడ, అవునా కదమ్మా వసంత? అంతేనా కదమ్మా? మరి దాన్ని మనం ఏం చేద్దాం ఇప్పుడు? 119 అదే అధ్యాయం, 119 అధ్యాయము 48 వచ్చిన చూడండి. నాకు ప్రియులుగానున్న నీ ఆజ్ఞల తట్టు నా చేతులు వెతిదును, నీ కట్టడలను. హల్లెలూయా. ఏంటట కట్టడలు? ఏంటి ఆ కట్టడలు? నువ్వు ఇలాగ ఉండాలి, నువ్వు ఇలా ఉండవద్దు. కట్టడలా కావా? కట్టడ, అవునా కాదా? ఇలాగ ఉండాలి, ఇలాగ ఉండవద్దు, ఇలాగ చేయాలి, ఇలాగ చేయవద్దు. కట్టడలా కాదా? వామ్మో, ఇదేంటి సంజయరావు చెప్పేది? ఇది అర్థం ఏంటి? నాకు అర్థం కాని మాట. చూడండి ఒకసారి, అందులోనే 128 వచ్చిన చూడండి. నీ ఉపదేశములన్నీ యథార్థములని నేను వాటిని మన్నించుచు ఉన్నాను. అబద్ధముల మార్గములన్నీ హల్లెలూయా. స్తోత్రం. ఇప్పుడు అబద్ధమైందో నిజమేంటో వాక్యం చదువుతున్నా మీకు, వాక్యం అనుసరిస్తున్నా మీకు, వింటున్నాడు మీకు, మీరే సాక్షులు. అబద్ధం అంటే ఏంట్రా? లేది ఉన్నట్టుగా చేయటమే అబద్ధం, అవునా కదమ్మా? లేనిది ఉన్నట్టుగా చెప్పడమే అబద్ధం, లేనిది ఉన్నట్టుగా చేయటమే అబద్ధం, లేనిది ఉన్నట్టుగా విశ్వసించడమే అబద్ధం, అవునా కదా? ఎన్నిట్లో ఉన్నారు? సర్వం అన్నిట్లో ఉన్నారు. అమ్మ ప్రార్థన చేయండి అని ఒక లెక్కామనుకోండి, ఎక్కడ బయలుదేరతారా అమ్మ? ఎక్కడ బయలుదేరతారు అమ్మా? ఇళ్ళలో బయలుదేరతారు, ఖమ్మంలో తేలుతారు. ఖమ్మంలో ఇంకొకరు మొదలు పెట్టిన అనుకోండి, కొత్తగూడలో తేలుతారు, లేదా భద్రాచలంలో తేలుతారు. 19 అంటారా? 19 అంటారా? దీర్ఘ ప్రార్థన అంటారు, దీర్ఘ విశ్వాసం. చూడండి, ఎమ్మడించే ఆలోచనలు ఏంటి? తెలియని రీతిలో ఉన్నాము, తెలియని రీతిలో చేస్తున్నాము. దానికి అర్థమైన ఏ ఒక్కటి లేదు. మళ్ళొకసారి 5వ అధ్యాయం 4 వచ్చిన ఒకసారి చదవండి. యోహాను పత్రిక, అక్కడే ఉండండి, ఎదుకోకండిగా ముగించుకుందాం. ఏమంటే చూడండి, ఎలోహిము మూలముగా పుట్టిన వారందరము లోకమును జయించుదురు. పరమతండ్రి స్తోత్రం. 48 లోకమును జయించాలి కదమ్మా. లోకం అంటే ఏంటి? లేని అనుసరించడమే లోకం, అవునా కాదా? దాన్ని జయించాలా, అవునా కాదా? వాటిని జయించాలా. చూద్దాం, యోహాను పత్రిక 3వ అధ్యాయం 9 వచ్చిన చూడండి. తొందరగా 3వ అధ్యాయం 9 వచ్చిన. ఎలోహిము మూలముగా పుట్టిన ప్రతి వారిలో ఆయన బీజము నిలుచును. పరమతండ్రి స్తోత్రం. ఆయన మూలముగా అంటే తన వాక్యములో పుట్టాలి, తన వాక్యము నెరవేర్చేవారై పుట్టాలి, తన వాక్యమును తన పట్ల రుచిపరచబడే వారుగా ఉండాలి. పుట్టినటువంటి వారందరూ కూడా అవునంటారా కాదంటారా? అవునంటారా కాదంటారా? చూడండి ఒకసారి, రోమపత్రిక 8వ అధ్యాయం 37వ వచనం. ఆయనను ప్రేమించిన వారమని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. పరమతండ్రి స్తోత్రం. అమ్మా, విజయం పొందుతున్నమాట. ఎప్పుడాట విజయం పొందేది? గమనిస్తున్నారా? 5వ వచనం చూడండి, 5వ అధ్యాయం 5వ వచనం. యోహాను పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం, 5వ అధ్యాయం 5వ వచనం. యాషువ ఎలోహిము కుమారుడని నన్నువాడు తప్పక లోకమును హల్లెలూయా. పరమతండ్రి స్తోత్రం. మా జయించువారమాట అమ్మా, జయించినటువంటి వారమాట, జయించువారమై ఉన్నమాట. చూడండి ఒకసారి, ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం.
చదువుకున్న త్వరగా ముగించుకున్నాయి. చూడండి అక్కడ, మరియు నీకును స్త్రీకి నీ సంతానమును ఆమె సంతానమును వైరము కలగజేతును, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడమ మీద. హల్లెలూయా, పరమతండ్రి స్తోత్రం. వీళ్ళందరూ ఎవరమ్మా? కయీను సంతానం ప్లస్ వచ్చిన దేవుని పిల్లలు, అనుసరించే వారికి అనుసరించిన వారికి పడుతున్న యుద్ధం. వీరందరూ ఎవరంటే సాతాను పిల్లలు. సాతాను అనగా ఇక్కడ కయీను సాతాను లాంటి వాడా కాదా? ఎదిరికి కదమ్మా, ఎదిరికి పిల్లల ఎబేలు ప్రేమించేవాడు. ఎబేలు పిల్లలైతే తన ఆజ్ఞ మేరరు. ఇప్పుడు మనం చదువుకున్న నిబంధన ప్రకారము నెరవేర్చే వారమై ఉంటాం మనం. కనుక ఏది ఏమైనా మనం గ్రహించాల్సినటువంటి అవసరత మనకి ఎంతైనా లేకపోలేదు. చూద్దాం ఒకసారి, లాస్ట్ మాట చదువుకొని ముగించుకుందాం ఒకసారి. రోమపత్రిక 1వ అధ్యాయము 2 నుంచి 7 వచనాలు ఒకసారి త్వరగా చూడమ్మా, చదువుకొని ముగించుకుందాని. 7 వచనాలు అంతా కలిసే ఉంటాయా? 1వ అధ్యాయము 2వ వచనం నుండి ఎలోహిము సువార్తను యెషువా మెస్సియా దాసుడును అపోస్తులైన పౌలు రోమాలో ఉన్న ఎలోహిము ప్రియులందరికీ అనగా పరిశుద్ధ. అంతేనమ్మా? ఎక్కడ చదువుతున్నామా? ఎలోహిము సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడైన పౌలు రోమాలో ఉన్న ఎలోహిము ప్రియులందరికీ అనగా. ఇది కరెక్ట్ గా ఇప్పుడు వచ్చిన కథ. పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ. ఇది అక్కడ ఎలా ఉండాలట? పరిశుద్ధులుగా పిలువబడిన వారందరికట. తర్వాత మెస్సియా నుండి కృపా సమాధానం మీకు కలుగునుగాక. ఎలోహిము తన కుమారుడును మన ప్రభువునైన యెషువా మెస్సియా విషయమై ఆ సువార్తను పరిశుద్ధ లేఖనములను, ఇది బాగా గమనించాలా, పరిశుద్ధ లేఖనములను తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేసెను. ఈ రీతిలో ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా యెషువా మెస్సియా శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి ఎలోహిము కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. హల్లెలూయా. ఈ నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులైన అగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వమును పొందితిమి. హల్లెలూయా. ఇప్పుడు ఇప్పుడు ఆడి చెప్పిన వారా అమ్మ ఏంటండి ఏంటంటే రొటీషను, తర్వాత ఏంటట చాలా విధాలు చెప్తారు. అవి కూడా ఆదివారం రొటీషను, ఇంటింట రొటీషను, అది పోను ఇటు పోను అది పోను ఇది పోను, అంతా ఏంది సూదంతా? వాక్యమును అనుసరించు వారమై ఉండి, వాక్యమును ఎమరించు వారమై ఉండి, వాక్యమును నెరవేర్చు వారమై ఉండి, వాక్య ప్రకారం ఇతరులను నడిపించు వారమై ఉంటే మన విశ్వాసం. పరమ తల్లి వాక్యమును దీవించి హెచ్చించు కాబట్టి అందరికీ షలోమ్ వందనాలు. త్వరగా లేదు.